హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు బాగున్నారుగా? ముందుగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ ఐటాప్ గురించి మిగతా విషయాల గురించి చర్చించడం జరుగుతుంది. ముందుగా ఐటాప్ గురించి చూద్దామండి. ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసి ఐటాప్ అని సెర్చ్ చేయండి. ఇట్లా సెర్చ్ చేయగానే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయన తర్వాత ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వన్ అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డెలా డెమో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎన్సిటిఏ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ గారు పంకజ్ గారు ఆయన ఉన్నారు. ఇంకో వ్యక్తి తెలుగు వ్యక్తి మన తెలంగాణ పర్సన్ అండి. ఆయన ప్రజెంట్ హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ గారు. ఆయన పూర్వం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. ఇప్పుడు ప్రజెంట్ హర్యానా గవర్నర్ కింద పనిచేస్తున్నారు. ఇక్కడ అట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పైన డాష్బోర్డ్లో డాక్యుమెంట్స్ అని ఉంటుంది. డాక్యుమెంట్స్ ఓపెన్ చేయండి అండి. ఇట్లా 5 డాక్యుమెంట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇలా ఓపెన్ అయిన తర్వాత 1, 2, 3, 4, 5 అనే డాక్యుమెంట్స్ అండి. ఇక్కడ కరికులం ఫ్రేమ్వర్క్, ఫండమెంటల్, ప్రొపరేటీ, మిడిల్, సెకండరీ ఉందండి. ఇవన్నీ 4 వదిలేసేయండి. లాస్ట్ 4 వదిలేండి. ఫస్ట్ వన్ చూడండి అండి. తర్వాత దీంట్లో ఏంటంటే ఈ 4 చూడండి. ఫండమెంటల్ దగ్గర 5, ప్రొపరేటీ దగ్గర 3, మిడిల్ దగ్గర 3, అలాగే సెకండరీ దగ్గర 4. అంటే న్యూ ఎడ్యుకేషన్ 5+3+3+4 ఇది న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఎన్ఈపి 2020లో వచ్చిన న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఓల్డ్ అంటే 10+2+3 ఉన్నది. దాన్ని చేంజ్ చేసి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. వీటి గురించి నేను ఇక్కడ సెర్చ్ చేయడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది నేషనల్ అంటే దీంట్లో ఏంటంటే కరికులం ఫ్రేమ్వర్క్ అండి. ఐటాప్కి సంబంధించిన ఒక కరికులం ఫ్రేమ్వర్క్ అండి. వీటిని ఇక్కడ నేను వీటి గురించి చర్చించడం జరుగుతుంది. ఇది ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. దీంట్లో కరికులం ఫ్రేమ్వర్క్ ఏంటంటే మీకు తెలుసో లేదో తెలియదు, నేను చెప్తాను క్లారిటీగా వినండి. దీని గురించి నేను చెప్తున్నాను వినండి క్లియర్గా. మనం ఏదైనా ఒక పనిని చేస్తున్నాం, దానికి ఒక ప్రాజెక్ట్ కానీ ఒక నివేదిక మనం ఫస్ట్ రెడీ చేసుకోవాలి. అలాగే మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక కరికులం ఫ్రేమ్వర్క్ ఉంది. అలాగే సిబిఎస్కి సంబంధించిన ఒక కరికులం ఫ్రేమ్వర్క్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ స్కూల్స్కి ఒక కరికులం ఫ్రేమ్వర్క్ ఉంది. అలాగే మనకు ఐటెక్ కోర్సుకు సంబంధించిన కరికులం ఫ్రేమ్వర్క్, ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇది కరికులం ఫ్రేమ్వర్క్. ఇదేనండి కరికులం ఫ్రేమ్వర్క్. దీంట్లో ఏంటంటే కరికులం ఫ్రేమ్వర్క్లో ఏంటంటే ఇది ఒక పాఠ్య ప్రణాళిక చట్టం. దీంట్లో విద్యా ప్రణాళికలు ఎలాగ ఉంటాయి, విద్యార్థులు ఎలా నేర్చుకోవాలి, అంటే టీచర్స్ బోధనా పద్ధతులు ఎలా జరగాలి, అంటే బోధించే విధానం ఎలా ఉండాలి, ఎవాల్యుయేషన్ ఏం లేదు, మూల్యాంకనం, పరీక్షలు, ఎగ్జామ్స్ ఎలా జరగాలి, ఇది ఒక సమగ్ర మార్గదర్శనం సూచిస్తుంది. ఇదేనండి కరికులం ఫ్రేమ్వర్క్ అండి. అలాగే మనకు కరికులం ఫ్రేమ్వర్క్ 2023, 2005, 2000, 1988, అలాగే 1975 ఇలా 5 కరికులం ఫ్రేమ్వర్క్ జరిగింది. 2023 కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్ఈపి 2020 న్యూ ఎడ్యుకేషన్కి ఒక మార్గదర్శనం ఇచ్చిందండి. ఇదేనండి కరికులం ఫ్రేమ్వర్క్ అండి. అలాగే మనకి ఎన్ఈపి 2020 అలాగే 1968, 1986 అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ జరిగింది. 3 ఎడ్యుకేషన్ జరిగింది. ఇదిగోనండి, ఇది పారా 15.5 ఎన్ఈపి 2020 నేను తీసుకోవడం జరిగిందండి. దీంట్లో ఏంటంటే 4 years integrated BEd will be dual major historic bachelor degree in education as well as special subjects such as language, history, music, mathematics, computer science, chemistry, economics, arts, physical education, etc. Behind the education teaching of cutting ఎడ్జ్ అండ్ పెడగాగి. ఇది దీనికి ఏంటంటే కట్టింగ్ ఎడ్జ్ అంటే ఇది అత్యాధునిక బోధన నిర్మాణం అండి, బోధన పద్ధతి పెడగాగి. ద టీచర్ ఎడ్యుకేషన్ will be included grounded in social, history, science, psychology, ECC ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ అండి. ఈసీసీ అంటే ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరిక్, అంటే ఇది ఒక న్యూమరసీ ఏంటంటే న్యూరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం అంటారు దీన్ని. ఇన్ ఇండియా అండ్ ఈజ్ వాల్యూస్, ఎథిక్స్, ఆర్ట్స్, ట్రెడిషనల్ అంటే విలువల గురించి, ఎథిక్స్ గురించి, ఆర్ట్స్ గురించి, ఒక సంప్రదాయాల గురించి ఈ చెప్తుందండి.
ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఐటెప్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇక్కడ పేజీ నెంబర్స్, ఇక్కడ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఐటెప్ అని వస్తుంది. ఇంకా ఐటెప్స్లో ఇక్కడ మొత్తం ఇది కరికులం 56 పేజెస్ ఉంది. 56 మీకు అవసరం లేదు, నేను ఇంపార్టెంట్ చూస్తాను, అవి చూడండి. ఇక్కడ కీ డిజైన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ ఐటెప్స్, బోర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఐటెక్స్, స్టేజ్ స్పెసిఫిక్ అండ్ స్పెషలైజేషన్ అంటే దీంట్లో ఎలా ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీ అండ్ రీ ఎంట్రీ ఆప్షన్స్ ఉంటుంది. ఇట్లా చూడండి, ఎలిజిబుల్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్. పైన ఏంటంటే డిగ్రీ ఆఫ్ అవార్డెడ్ అంటే ఇక్కడ మీరు ఏంటంటే దానికి సంబంధించిన న్యూమరాక్లేచర్ అని ఎలా ఉంటుంది, డిగ్రీ అవార్డ్స్ ఎలా ఉంటుంది, అక్కడ అంటే బోధన శాస్త్రం గురించి అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ ఆఫ్ ఆఫర్స్ ఐటెప్ అంటే దీని ఆఫర్ ఎలా ఉంటుంది, క్రెడిట్ అవర్స్, చాయిస్ ఆఫ్ స్టేజ్ స్పెసిఫిక్ స్పెషలైజేషన్, కరికులం పెడగాలజీ అండ్ ప్రిన్సిపల్స్ గైడింగ్ ఐటెప్. ఇక్కడ కరికులర్స్ ట్రస్టర్స్, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కల్చర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ కల్చర్ కరిక్యులర్ కరస్పాండెన్స్, స్టూడెంట్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఫౌండేషన్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది దానికి సంబంధించింది. తర్వాత డిసిప్లినరీ ఇంటర్డిసిప్లినరీ కోర్సు దీనికి సంబంధించింది ఎక్కడ ఉంటుంది. తర్వాత స్టేజ్ స్పెసిఫిక్స్ కంటెంట్ అండ్ కమ్ పెడగాగి అంటే ఇది బోధన శాస్త్రం గురించి ఉంటుంది. అక్కడ దాని బోధన శాస్త్రం ఎలా ఉంటుంది. ఎబిలిటీ అండ్ అచీవ్మెంట్ అండ్ వాల్యూస్ ఎడెడ్ కోర్స్ అంటే దీంట్లో అచీవ్మెంట్ ఉంటుంది, అది వాల్యూడ్ కోర్స్ ఎలా ఉంటుంది. తర్వాత కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ సర్వీస్ అంటే ఇది ఎంగేజ్మెంట్ సంబంధించిన సర్వీస్ ఎలా ఉంటుంది. తర్వాత స్కూల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది, అండ్ దీంట్లో ప్రోగ్రామ్లో స్కూల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా మనకి రిపోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ అప్రోచ్ ఆఫ్ కరిక్యులం ట్రాన్సాక్షన్స్, అప్రోచ్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఎవాల్యుయేషను, సజెస్ట్ బై గ్రేడింగ్ సిస్టమ్ అండ్ లేటర్ క్రెడిట్స్ అండ్ దాని గురించి ఉంటుంది. ఈ క్రెడిట్స్ గురించి కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చింది కరిక్యులం ఫ్రేమ్వర్క్. ఇక్కడ మనకి 4 years ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఐటైప్ సంబంధించిన కరిక్యులం ఫ్రేమ్వర్క్ అండి ఇది. ఒకసారి నేను ఈ వీడియో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏనండి. ఇక్కడ దీంట్లో జీకే బిట్లు కూడా మీకు బిట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక దాని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పారా 15.1 NEP 2020లో చెప్పడం జరిగింది. ఇక్కడ NEP 2020 ముసాయిదీ కమిటీ ఏర్పడిన సంవత్సరం జూన్ 2017 అండి, జూన్లో ఏర్పడింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది జూలై 19, 2020 అండి. ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది జూలై 29 అండి. తర్వాత దీంట్లో 8 మంది సభ్యులు ఉంటారు. దీనికి చైర్మన్ ఎవరంటే కస్తూరి రంగన్ గారు. ఈయన తమిళనాడు డిస్ట్రిక్ట్ పర్సను. ఈయన మాజీ ఇస్రో చైర్మన్ అండి. తర్వాత 2019 మే 31 కేంద్ర ప్రభుత్వం ఈ నివేదిక సమర్పించింది. ఏ నివేదిక అంటే 2020 నివేదిక అండి. ఇది 2020 నేను గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చెప్తేనే మీకు ఈ కరికులం ఫ్రేమ్వర్క్ మీకు అర్థమవుతుంది. ఇక నూతన విద్యా విధాన లక్ష్యం అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యను తీసుకురావాలని 2020 30 లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 2030కి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నూతన విద్యను అందరికీ అందుబాటులో తీసుకురావాలని, దేశవ్యాప్తంగా 4 years డిగ్రీ తీసుకురావాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అందుకని ఈ NEP 2020 రావడం జరిగింది. ఇది పాఠశాలకు కళాశాల విద్యను 21వ శతాబ్దం, ఇది 21వ శతాబ్దం జరుగుతుంది. దాని ఒక విద్యగా లేకపోతే ఒక ఎయిమ్గా అనువైన అవసరాలకు తీర్చిదిద్దడానికి తీసుకొచ్చిందండి. ఈ మన దేశంలో మొట్టమొదటి విద్యా విధానం కొఠారి కమిషన్ సూచనలతో 1968లో ఒక విద్యా విధానం వచ్చింది. అది ఇందిరాగాంధీ ప్రభుత్వంలో. తర్వాత రెండో జాతీయ విద్యాను 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఒకటి వచ్చింది. తర్వాత అది 1986 విద్యా విధానానికి గల పేరు విద్యారంగంలో సవాలు, అదే భవిష్యత్తులో దృక్పథాల గురించి తీసుకురావడం జరిగిందండి. తర్వాత మూడో విద్యా విధానం మోడీ గారి ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్లో దీంట్లో 2020 దాంట్లో 4 భాగాలు 28 అంశాలు ఉంటాయండి. ఈ మొత్తం సంబంధించింది నూతన విద్యా విధానం ముఖ్యాంశాలు ఏంటంటే ఇది 2050 జనవరి 20 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నుండి ఆర్టికల్ 45 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడం జరిగింది. తర్వాత 1976లో ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ తర్వాత ఈ విద్యను ఉమ్మడి జాబితాలో మార్చడం జరిగింది. అప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం జాబితాలో నార్మల్గా ఉండేది. తర్వాత ఉమ్మడి ప్రభుత్వం అంటే ఉమ్మడి అంటే కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో తీసుకురావడం జరిగింది. విద్యపై 1952లో సెకండరీ విద్యా కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. తర్వాత కొఠారి కమిషన్ 1964, 1966లో
కొఠారి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కొఠారి కమిషన్ సూచనలో మొట్టమొదటి విద్యా విధానం 1960లో జరిగింది. అంటే 1964-66 తర్వాత ఒక విద్యా విధానం తీసుకురావాలని కొఠారి కమిషన్ సూచించింది. దాని తర్వాత ఫస్ట్ విద్యా విధానం 1968లో జరిగింది. అది రాజీవ్ గాంధీ అధ్యక్ష విధానంలో తర్వాత ఇంకొకటి 1980 జరిగింది. ఆ విద్యా విధానం ఏంటంటే 10+2+ అది 2020 వరకు కొనసాగుతుంది. తర్వాత విద్యా విధానం జరిగింది. ఇది 34 సంవత్సరాల తర్వాత నూతన విద్యను 2020 జరిగింది. ఆనాటి 2015లో ఆనాటి మానవ వనరుల శాఖ ఎవరంటే శ్రీమతి ఐరన్ గారు అధ్యక్షన సుబ్రహ్మణ్యం గారు కమిటీ నియమించడం జరిగింది. 2016 విద్యా విధానంపై సుబ్రహ్మణ్యం డ్రాఫ్ట్ కమిటీ తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత 2017లో మాజీ ఇస్రో చైర్మన్ గారు కస్తూరి రంగన్ కమిటీ అధ్యక్షత మేరకు 7 సభ్యులు ప్లస్ 7+1 8 మంది సభ్యులతో ఒక కమిటీ నియమించారు. ఆ తర్వాత 2019 మే 31 నివేదికను సమర్పించిందని చెప్పాను ఆల్రెడీ. జూలైలో 29న కేంద్ర పార్లమెంట్లో చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో 4 భాగాలు 7 అంశాలు చేర్చాను. మొదటి భాగం ఏంటంటే పాఠశాల విద్యకు సంబంధించినవి 1 నుంచి 18 అంశాలు. రెండవ భాగంలో ఉన్నత విద్యకు సంబంధించినవి 9 నుంచి 19 వరకు. మూడవ భాగంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అంశాలు 20 నుంచి 24. నాలుగో భాగంలో ఒక అంశాలు ఉంటాయి. దాంట్లో 25 నుంచి 27 వరకు సంబంధించినవి. దాంట్లో ఈ స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ ఉండడం జరుగుతుంది. ప్రాపర్ స్టేజ్, మిడిల్ స్టేజ్. ఇక్కడ చూడండి, మల్టీ డిసిప్లినరీ పర్స్పెక్టివ్ ఆఫ్ నాలెడ్జ్, ఫార్మేషన్, డిపోజిషన్ అండ్ వాల్యూస్ అండ్ డెవలప్మెంట్ అండ్ ప్రాక్టీస్ ద బెస్ట్ జరిగింది. తర్వాత లాంగ్వేజెస్ ఇక్కడ టీచర్స్ మస్ట్ బి గ్రౌండెడ్ ఇన్ ఇండియన్ వాల్యూస్, లాంగ్వేజెస్ అండ్ నాలెడ్జ్, ఎథిక్స్ అండ్ ట్రెడిషన్స్ ఇంక్లూడింగ్ ట్రైబల్ ట్రెడిషన్స్. అంటే ట్రైబల్స్ అంటే మన కొండ ప్రాంతంలో ట్రైబల్స్ ఏరియాలో సంబంధించిన వాల్యూస్ విల్ ఆల్సో బీయింగ్ ద వెర్సెస్ ఇన్ ద లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ పెడగాగి. అంటే కొత్తగా విద్యా విధానంలో ఇది బోధన విధానం తీసుకురావడం జరిగింది. ఇది పారా 15.1 అనేది జరుగుతుంది. ఇక్కడ 4 years ఇంటిగ్రేటెడ్ టీచింగ్ ప్రోగ్రామ్ రికగ్నైజ్డ్ బై that a teacher will be required training high quality content as well pedagogy. ఏంటంటే హై క్వాలిటీ టీచర్స్ని కంటెంట్ తీసుకురావడం జరుగుతుంది. టీచర్ ఎడ్యుకేషన్ విల్ బి గ్రౌండ్లీ బై మూవ్డ్ బై 2030. అంటే లక్ష్యంగా 2030 లక్ష్యంగా పెట్టుకుందండి. మల్టీ డిసిప్లినరీ కాలేజ్ అండ్ యూనివర్సిటీ. అంటే మల్టీ డిసిప్లినరీ బహుళ విభాగాల్లో, అంటే దాంట్లో బహుళ విభాగాలు అంటే కాలేజీలో రావచ్చు, యూనివర్సిటీలో రావచ్చు, ఇంకా సెంట్రల్ స్టేట్ యూనివర్సిటీలో రావాలని జరుగుతుంది. ఈ లక్ష్యం 2030 వరకు పెట్టుకున్నదండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక నివేదిక తీసుకురావడం, దాంట్లో ఈ స్టేజ్ని అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ పారాగ్రాఫ్. 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడి ఆఫర్డ్ బై సచ్ మల్టీడిసిప్లినరీ విల్ బై 2030 బికేమ్ ఏ మాన్యువల్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఫర్ స్కూల్ టీచర్స్. ఏంటంటే మినిమం 2030కి మినిమం డిగ్రీ చేయాలంటే బీఈడి అంటే బీఏ బీఈడి కానీ బీఎస్సీ బీఈడి అని తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు మెన్షన్ చేశారండి. ద 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడి విల్ బీ డ్యూల్ మేజర్ హిస్టారిక్ బ్యాచిలర్ డిగ్రీ. అంటే డ్యూల్ మేజర్ అంటే డిగ్రీ ప్లస్ బీఈడి 2 కోర్సులు దాని, అందుకని దీని ఇంటిగ్రేట్ అని పేరు వచ్చింది. తర్వాత ఎడ్యుకేషన్ యాజ్ వెల్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ సచ్ యాజ్ లాంగ్వేజ్, హిస్టరీ, మ్యూజిక్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ. చూడండి ఇక్కడ ఎవ్రీవన్ మీకు తెలిసిందే. కట్టింగ్ ఏజ్ పెడగా అంటే అత్యధిక విధానం, అంటే బోధన పద్ధతిలో నూతన విధానం కానీ అత్యధిక అంటే మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. దీన్ని ఒక విద్యను తీసుకురావడానికి ఒక నివేదికను ఇచ్చింది. అదే కట్టింగ్ ఎఫెక్ట్. టీచర్స్ ఎడ్యుకేషన్ విల్ ఇంక్లూడింగ్ గ్రౌండెడ్ సోషలింగ్, హిస్టరీ, సైన్స్, సైకాలజీ, ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఫౌండేషనల్ లిటరసీ అంటే న్యూమరస్ అంటే సంఖ్యాశాస్త్రం గురించి, నాలెడ్జ్ గురించి. ఇండియన్ ఆల్రెడీ పై పేరాలో వచ్చేసింది ఇది. దాన్నే ఇక్కడ కొంచెం ఇచ్చారు మీరు. అక్కడ జరుగుతుందండి. ఒకటి వస్తుంది చూడండి. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ హైటెక్. అంటే మెయిన్ ఫీచర్స్ అలా ఉంటుందని ఈ పేరాలో జరుగుతుంది. ద 4 years ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ మీకు తెలిసింది. మోటివేటెడ్, క్వాలిఫైడ్, ప్రొఫెషనల్, ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్విప్మెంట్ టీచర్స్ క్యాపబుల్ అండ్ డ్రెస్సింగ్స్ అంటే డిజైన్ చేయడం జరిగింది. ఇంప్రూవింగ్ డెవలప్మెంట్లీ అప్రోయేట్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్.
దీంట్లో చేయడం జరుగుతుందండి. తర్వాత పేజీలో వచ్చి ఇక ఎడ్యుకేషన్ సిస్టమ్ 5+3+ చూడండి. డిజైన్డ్ రికమెండెడ్ బై ఎన్ఈపీ 2010 మేక్స్ క్యాపసిటీస్ అండ్ వాల్యూస్ అండ్ డిపోజిషన్ అండ్ రిక్రూట్మెంట్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవింగ్ ద ప్రాక్టీస్ దెన్ టీచింగ్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఫౌండేషన్ స్టేజ్ దీంట్లో 4 స్టేజ్ జరుగుతుంది. ఫౌండేషన్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ జరుగుతుంది. 4 స్టేజ్లు జరుగుతుంది. అది మీకు ఆల్రెడీ చెప్పాను. కరికులం ఫ్రేమ్ గురించి ఇదేంటంటే 5+3+4 డిజైన్ చేయడం జరిగింది న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్. టీచర్ capability design developmentally appropriate the teaching learning assessment practice are the responsive to the learning needs to interest of children's different stages. అంటే ఏం లేదు, ఈ పేరాలు ఏం చెప్తుందంటే చిల్డ్రన్స్కి ఏ రకరకాల దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది దాని గురించి దీనిలో చెప్పడం జరుగుతుందండి. ఈ స్టూడెంట్ ఇక్కడ చూడండి, మీకు ఈ స్టూడెంట్ టీచర్ విల్ బి స్పెషలైజ్డ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ద వెల్ క్వాలిఫైయింగ్ టెన్ టు బికమ్ ది టీచర్ ఫర్ ద స్టేజ్. ఇదంటే క్వాలిఫైయింగ్ టీచర్ అంటే స్పెషలిస్ట్ స్టేజ్ జరుగుతుంది అండ్ స్కూల్లో ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ దీనిలో స్టేజ్ల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తాను చూడండి అండి. ఇక్కడ 4 స్టేజెస్ అని చెప్పా కదండి. ఆ 4 స్టేజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎన్ఈపీ ఎడ్యుకేషన్లో 5+3+3+4 తీసుకురావడం జరిగింది. ఆ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ స్టేజ్ గురించి మీకు అర్థమైతే మీకు ఆటోమేటిక్గా ఎన్ఈపీ 2020 గురించి అర్థమైపోయినట్టు, ఎటెప్ గురించి ఎక్స్ప్లెయిన్ అయిపోయినట్టు మీకు నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, తీసుకొస్తున్నాను స్టేజెస్ చూడండి. దీంట్లో ఓల్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ప్లస్ న్యూ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇక్కడ ఓల్డ్ ఎడ్యుకేషన్ చూడండి. 10+2 ఉంది. అంటే ఏజ్ వచ్చి 10 దగ్గర ఏంటంటే 10th క్లాస్ అండి. 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు జరుగుతుంది. అది ఓల్డ్ది. ఇక్కడ న్యూ ఎడ్యుకేషన్ చూడండి. ఇక్కడ కింద నుంచి చూడండి 2+3 ఉంది కదా. ఇక్కడ ఏంటంటే 1వ తరగతి, 2వ తరగతి, ఎల్కేజీ, యూకేజీ, బాలవాటిక, అంగన్వాడీ ఉంటుంది. అదని దీనిలో 5 ఇయర్స్. అంటే స్కూల్ స్టేజ్ వచ్చి ఇక్కడ 3 ఇయర్స్కి స్టార్ట్ చేయడం జరిగింది. అంగన్వాడీలో యూకేజీ, ఎల్కేజీ మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు కదా, అక్కడ జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి ఫౌండేషనల్ స్టేజ్లో, తర్వాత ప్రాపర్ స్టేజ్లో, ఇక్కడ మిడిల్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో 5+3+3+4 ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి ఇది సంబంధించింది. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అంటే ఇక్కడ ఓల్డ్ ఎడ్యుకేషన్ ఉంది, ఇక్కడ న్యూ ఎడ్యుకేషన్ ఉంది. దీని గురించి మీరు ఎక్కడెక్కడో వినుంటారు. నేను చెప్తానండి. ఈ వీడియోని స్క్రోల్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించిన మీకు ఎవ్రీవన్ అప్లై జరుగుతుంది. ఈ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ చూడండి అండి, ఇక్కడ 3 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు ఈ న్యూ ఎడ్యుకేషన్ సిస్టంలో 3 ఇయర్స్లో జాయిన్ చేయాలి పిల్లలు. అంటే బాలవాటికలో కానీ, అంగన్వాడీలో కానీ ఇట్లా జాయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ వరకు దాంట్లోనే ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ కొత్త ఎడ్యుకేషన్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేశారండి. 1, 2 అక్కడే ఉంటుంది. లేకపోతే అంగన్వాడిని తీసుకెళ్ళి మన ఎంపీ మండల పరిషత్ స్కూల్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 3+2 ఉంటుంది. 3 ఇయర్స్ అంటే ప్రీ ప్రైమరీ, పీపీ విధానం, లేకపోతే బాలవాటిక, అంగన్వాడిక. తర్వాత చూడండి, తర్వాత స్టేజ్లో దీనిలో ఇట్లా ఎల్కేజీ, యూకేజీ అన్నీ జరుగుతుందండి. చూడండి ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చి 3 ఇది 3rd క్లాస్ నుండి 4th, 5th అండి. ఈ ఏజ్ 8 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ వరకు ఉంది. ఇది ఏంటి ప్రొపరేటరీ స్టేజ్. దీంట్లో సెకండ్ స్టేజ్ అండి. స్కూల్ ఏజ్ కూడా ఇక్కడ 2 స్కూల్స్ జరుగుతుంది. అంటే ఇప్పుడు విద్యా విధానం తీసుకొచ్చాం కదండి. +2 వచ్చి హై స్కూల్ జరిగింది. తర్వాత మిడిల్ స్టేజ్లో 3rd, 6th క్లాస్ నుండి 8th క్లాస్. దీంట్లో ఏంటంటే 6th నుంచి 8th క్లాస్ కొన్ని మెయిన్ లాంగ్వేజెస్ కానీ, అంటే మినిమం 2 లాంగ్వేజెస్ అని నేర్చుకోవాలి అనే విధానం తీసుకురావడం జరిగింది. తర్వాత మీకు పైన ఆరెంజ్ కలర్లో ఉంది చూడండి. దాంట్లో ఏంటంటే సెకండరీ స్టేజ్ అండి. అది సెకండ్ స్టేజ్లో వచ్చి మీకు
4 అంటే 9th నుంచి 12th వరకు అంటే +11, +2 అంటే +11 స్కూల్స్ హై స్కూల్స్‌లో కొన్ని మండలాల్లో మెయిన్ మెయిన్ స్కూల్స్‌లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ దీంట్లో వృత్తి విద్యా విధానం అంటే ప్రొఫెషనల్స్ కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది. అప్పుడేంటంటే మీరు 10th క్లాస్ అయిన తర్వాత లేతే ఇంటర్‌లో గాని లేకపోతే ఆహ్ అలా తర్వాత ఐటీఐ దాంట్లో వృత్తి విజ్ఞానం కోర్స్ అంటే ప్రొఫెషనల్ కోర్స్ తీసుకురావడం జరిగింది. దీంటంటే సిబిఎస్ఈ స్కూల్స్‌లో విధానాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అందుకే సిబిఎస్ స్కూల్స్ అంటే నవోదయ విద్యాలయ, కేంద్ర విద్యాలయ, ఆర్మీ పబ్లిక్ స్కూల్ దాంట్లో 11, 12th క్లాసెస్ ఉంటాయి. దాన్ని ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందండి. ఈ ఎడ్యుకేషన్‌లో దీనిలో ఏంటంటే ఎక్కడైతే నేషనల్ స్కూల్స్ ఉన్నాయో అంటే నేషనల్ స్కూల్స్ అంటే జవహర్లాల్ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో దాంట్లో సిబిఎస్ఈ సబ్జెక్ట్ జరుగుతుంది. అంటే +11, +2 దాన్ని ఇక్కడ మన రాష్ట్రంలో అంటే కర్ణాటక గానీ, మన ఆంధ్రప్రదేశ్ గానీ, తెలంగాణ గానీ, లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లస్ మధ్యప్రదేశ్, గుజరాత్ ఏ స్టేట్‌లోనో ఆ స్టేట్‌లో ఈ విద్యను తీసుకురావడం జరిగింది. +2 స్కూల్స్. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఇది 56 పేజీలు మీరు చూడండి. కావాలంటే ఇది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది చూడండి. మీకు ఏంటంటే నేను చెప్పింది ఇక్కడ మ్యాటర్ ఉంది. నేను కొత్తగా ఆల్రెడీ నేను చూసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీకేంటంటే విజువల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుందని మీరు చెప్పింది. మీకు కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్‌లోకి వెళ్లి చూడండి ఎవ్రీవన్. ఇక్కడ చూడండి ఇక్కడ స్టేజెస్ వస్తున్నాయి. దాంట్లో కోర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఫౌండేషనల్ స్టేజ్, ప్రొఫెషనల్ స్టేజ్, బీఏ, బీడీ, మిడిల్ స్టేజ్ ఇక్కడ సేమ్ అండి. బీఏ ఉంది, బీఎస్సీ ఉంది, బీకామ్ ఉంది. ఏంటంటే ఫౌండేషన్ స్టేజ్ దాన్ని ఏంటంటే ఫౌండేషన్ స్టేజ్ అంటే మీకు ఫస్ట్ ఇయర్ కోర్స్ సర్టిఫికేట్ ఇస్తారు ఫస్ట్ ఇయర్‌లో. తర్వాత సెకండ్ ఇయర్‌లో డిప్లొమా సర్టిఫికేట్ అది. థర్డ్ ఇయర్‌లో ఇక్కడ మిడిల్ స్టేజ్‌లో దాంట్లో డిగ్రీ సర్టిఫికేట్ అది. తర్వాత సెకండ్ స్టేజ్ అని ఉంది. సెకండ్ స్టేజ్‌లో ఉంది డిగ్రీ ప్లస్ బీఈడీ డ్యూయల్ సర్టిఫికేట్ దాన్ని డ్యూయల్ డిగ్రీ అంటారు దీన్ని. దాన్ని అందుకని ఇంటిగ్రేటెడ్ అంటే దాన్ని ఒక కోర్స్‌ని 2 కోర్సులుగా చేసి దాన్ని చేయడం దాన్ని ఇంటిగ్రేటెడ్ అంటారు. దీన్ని ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే స్టేజ్ దీంట్లో ఎవరైనా 12th పాస్ అయి ఉండాలి. లేకపోతే యూనివర్సిటీలు కానీ ఇంటర్మీడియట్‌లో కానీ ఉండాలి. కానీ మినిమమ్ 50 మార్క్స్ ఉండాలి. ఈ కోర్స్ చేయడానికి ఎవ్రీ వన్ పర్సన్‌కి 50% ఆళ్ళు ఏంటంటే స్టేట్ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, ఏదైనా స్కూల్‌లో ఒక 12th పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్మీడియేట్ అవ్వచ్చు, 12th అవ్వచ్చు. జరిగిందండి. ఇక్కడ నేను చూడండి ఇక్కడ మీకు ఏంటంటే క్రెడిట్ సిస్టమ్ అంటారు కదా! క్రెడిట్ సిస్టమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఇయర్స్‌లో ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి? ఏ కోర్స్‌కి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి? దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు అర్థం కావచ్చు. దీన్ని నేను ఉన్నది షార్ట్‌కట్లు చెప్తాను. మీకు ఇది చూస్తే అర్థం కాదు. నేను చెప్పింది తర్వాత మీరు ఎళ్లి కావాలంటే చెక్ చేసుకోండి. ఇక కరిక్యులమ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చూడండి. ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో కల్చరల్ స్ట్రక్చర్స్ అంటే క్రెడిట్ సిస్టమ్ అని చెప్పా కదా! ఆ క్రెడిట్ సిస్టమ్ ఇది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్‌కి 20 క్రెడిట్స్, సెకండ్ ఇయర్‌కి కొన్ని క్రెడిట్స్ అట్లా దీంట్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ అండి. 4 సంవత్సరాల్లో 8 సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఇయర్‌కి వచ్చి 7 పేపర్లు అంటే 2 మేజర్ సబ్జెక్ట్స్, 2 లాంగ్వేజెస్ ఫస్ట్, సెకండ్ ఇయర్ లో లాంగ్వేజెస్ ఉంటాయి. తర్వాత మేజర్ 1, మేజర్ 2 తర్వాత ఎడ్యుకేషన్ పేపర్ అంటే అప్పుడేంటంటే డిగ్రీ చదివిన తర్వాత ఎడ్యుకేషన్ పేపర్లు ఉండే. ఆ ఎడ్యుకేషన్ పేపర్లు తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది. అందుకనే దీన్ని డ్యూయల్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పిందండి. ఇప్పుడేంటంటే బీఈడీ కూడా 1 ఇయర్‌లో తీసుకురావడం జరిగింది. అది ఈ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ అనేది ఇంకా రాలేదు. ఒక ఇయర్ అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను. చూడండి. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ ఉండండి. ఇక్కడ సీరియల్ నెంబర్ చూడండి, క్రెడిట్స్ ఉండండి. అంటే ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ సెమ్‌కి, సెకండ్ సెమ్‌కి దీంట్లో కోర్సెస్ ఉంటాయి. కోర్సులకు సంబంధించి నేను వీడియో ఇక్కడ చూడండండి. ఇక్కడ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషను ప్లస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, ఇంకా ఫౌండేషనల్ స్టేజ్ ప్లస్ డిసిప్లినరీ స్టేజ్ స్పెసిఫిక్స్ అండ్ కంటెంట్ పెడగాలి, ఎబిలిటీ అచీవ్మెంట్ కోర్సు, స్కూల్ ఎక్స్పీరియన్స్, కమిట్మెంట్ ఎంగేజ్మెంట్ కోర్సు ఆల్రెడీ మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి. దాంట్లో ఏంటంటే ఒక సెమ్కి వచ్చి 20 క్రెడిట్స్ ఉంటాయి. ఆ సెమ్ 1కి నుంచి సెమ్ 8 వరకు మొత్తం టోటల్ 160 క్రెడిట్స్ అండి. ఒక్కొక్క సెమ్కి వచ్చి 20 గుర్తుపెట్టుకోండి. దీంట్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి. అంటే మీకు ఈ ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఇయర్‌లో 2 సెమ్‌లు కాబట్టి దీంట్లో కోర్సెస్ ఇంప్లిమెంట్ ఐసీటీ కోర్స్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ స్కూల్ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఒకటి ఉంటుంది. ఇట్లా రకరకాలు ఉంటాయి.
ఇక్కడ చూడండి టోటల్ క్రెడిట్స్ వచ్చి మీకు ఏ కోర్స్‌లో ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ 64 ఇక్కడ 30 ఆహ్, అక్కడ ఒక నిమిషం చూడండి. ఈ వీడియో అండి మొత్తం ఇక్కడ 28+20 30 ఇట్లా 2 క్రెడిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి టోటల్‌గా ఇక్కడ 160 రావడం జరిగింది. ఇక్కడ 160 క్రెడిట్స్ మినిమమ్ ఇక్కడ గ్రేడ్ అంటే మీకు బెస్ట్ స్కోర్ ఏంటంటే 130 దగ్గర పైన వస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ 30+64+ ఇవి చూడండి ఫౌండేషన్ స్టేజ్‌లో ఎంత ఉంది 30 ఉంది. ఇక్కడ కోర్స్‌కి సంబంధించింది. దాంట్లో ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ ఎనాలిసిస్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఉంటుంది. మీకు ఎడ్యుకేషన్ పేపర్‌లకు సంబంధించినవి కావాలంటే మీకు నేను దీన్ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీకి 64 క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఓపెన్ టు డిసిప్లినరీ ఫ్రమ్ ఎనీ తర్వాత ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్, జువాలజీ, బోటనీ, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, సైకాలజీ, పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్ ఇలా జరిగింది. కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చర్, హోమ్ సైన్స్, ఎనీ అదర్ స్కూల్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఇక్కడ దానికి క్రెడిట్స్ ఫస్ట్ ఇయర్‌లో 8 క్రెడిట్స్ తర్వాత చూడండి ఎవ్రీవన్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు టోటల్ ఏంటంటే 64 క్రెడిట్స్ ఇట్లా జరుగుతుంది ఇంటర్ డిసిప్లినరీ కోర్స్‌లో. ఇట్లా మీకు పైన కానీ కింద కానీ చూడండి మీకు క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత స్టేజ్ స్పెసిఫిక్స్ కంటెంట్ దీంట్లో 16 క్రెడిట్స్ ఇవ్వడం జరిగిందండి. స్టేజ్ స్పెసిఫిక్ కంటెంట్ కమ్ పెడగాగి కోర్స్ అంటే బోధన విధానంలో దీంట్లో లాంగ్వేజెస్ 1, 2 ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజ్ అనేది మీకు ఫస్ట్ ఇయర్‌లోనే మాత్రమే ఉంటాయండి. తర్వాత మీకు ఫస్ట్ ఇయర్ తర్వాత లాంగ్వేజ్ ఉండవు ఇంకా. మీకు ఎడ్యుకేషన్ పేపర్‌లో లేకపోతే మేజర్ 1, మేజర్ 2 పేపర్ యాడ్ జరుగుతుంది. దీంట్లో 16 క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎబిలిటీ అచీవ్‌మెంట్ వాల్యూ యాడెడ్ కోర్స్‌లో 28 క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే దీంట్లో టీచర్ అండ్ సొసైటీ అంటే టీచర్ల సొసైటీ ఎలా ఉండాలి టీచర్ల సొసైటీ కాదండి. సారీ అండి. టీచర్ల సొసైటీ కాదు. దీంట్లో టీచర్ సొసైటీలో ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఎథిక్స్, నాలెడ్జ్, ఐసీటీ అంటే ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ అంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ గురించి, ఏఐ గురించి, మ్యాథమెటికల్ క్వాంటిటీ రీజనింగ్ అండ్ దీనికి గ్రూప్ కొన్ని రైల్వే ఎగ్జామ్స్‌కి అది కూడా ఇవ్వడం జరిగింది. యోగా అండ్ ఈ అండర్స్టాండింగ్ సెల్ఫ్, సిటిజన్ ఎడ్యుకేషన్, స్టాండర్డైజ్డ్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, తర్వాత ప్రీ ఇంటర్న్‌షిప్ ప్రాక్టీస్, తర్వాత స్కూల్ అబ్జర్వేషన్ ఇవన్నీ చూడండి. ఇక్కడ కింద స్కూల్ ఎక్స్‌పీరియన్స్‌లో వస్తుంది. స్కూల్‌కి సంబంధించి స్కూల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఇవ్వడం జరుగుతుందండి. మీరు చూడండి ఇక్కడ స్కూల్స్ బేస్డ్ రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్ అంటే స్కూల్ బేస్డ్ అండ్ రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇంటర్న్‌షిప్ ఇన్ టీచింగ్, తర్వాత పోస్ట్ ఇంటర్న్‌షిప్ రివ్యూ అండ్ అనలైజ్ అంటే మీరు ఫస్ట్ దాన్ని రివ్యూ చేసి అనలైజ్ చేస్తారు. అక్కడ యూనివర్సిటీలో లేకపోతే కాలేజ్ ఎవరైతే టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ ఉంటారో మీ ప్రాజెక్ట్‌ని వాళ్ళు రివ్యూ చేస్తారు. క్రియేటింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ టైమ్ మేకింగ్ లోకల్ ట్రెడిషనల్ వెకేషన్స్ అక్కడ కొన్ని క్యాంపస్ జరుగుతాయి. వాటి గురించి మీకు వెకేషన్ అనేది అక్కడ ఉన్న పండగల గురించి, ట్రెడిషన్ గురించి, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నీ జరుగుతుంది. ఇట కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ సర్వీస్ అంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సర్వీస్లో అంటే ప్రాక్టీసెస్ అని ఎన్ఎస్ఎస్ అంటే ఇక్కడ ఎన్ఎస్ఎస్ కొన్ని క్యాంపస్ జరుగుతుంది. దాంట్లో రీటైల్ మీరు దాంట్లో యాక్టివేట్ అయ్యారా, లేకపోతే దాంట్లో పాల్గొన్నారా, లేకపోతే ఇండియన్ లిటరసీ ప్రోగ్రామ్ అంటే లిటరసీ ప్రోగ్రామ్ ఏం లేదండి. అక్కడ జరిగిన వాటిని దాన్ని ఒక కార్యక్రమంగా చూపించి దాన్ని ఒక బుక్ రూపంలో తయారు చేసి మీరు దాన్ని జరిగింది. ఇక్కడ చూడండి ఫస్ట్ సెమిస్టర్ 20 క్రెడిట్స్, అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎవ్రీవన్ నుంచి అక్కడ ఫస్ట్ సెమిస్టర్ నుండి ఈచ్ సెమిస్టర్ వచ్చి 20 8 ఇంటూ 20 అంటే 160 క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుందండి.
మీరు చూడండి. ఈ క్రెడిట్స్ గురించి మీకు ఇక్కడ మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా సబ్జెక్ట్స్ డౌట్ ఉంటే ఇక్కడ చూడండి. కరెక్ట్ కరస్పాండెన్స్ దీంట్లో టేబుల్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ టేబుల్స్ ఒకటి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాంట్లో ఇక్కడేంటంటే మీరు ఏ కోర్స్‌లో ఎన్నెన్ని క్రెడిట్స్ అక్కడ చెప్పేసాను. దానికి కొంచెం కింద మ్యాటర్ ఇచ్చాడు. ఆ మ్యాటర్ నేను ఆల్రెడీ చెప్పేసాను. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చూడండి. ఈ ఇక్కడ ఫౌండేషన్ స్టేజ్ అలాగే కింద కింద ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎవ్రీ వన్ పాయింట్ మీరు చెక్ చేయండి కావాలంటే. ఇక్కడ ఏంటంటే మీరు ఈ క్రెడిట్ సిస్టమ్ ఉంది కదా, క్రెడిట్ సిస్టమ్ ఎవ్రీవన్ మీకు ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. దాని గురించి మీరు ఎట్లా ద ఇండికేట్ ద అబౌవ్ ద టేబుల్ అంటే పైన ఇచ్చిన దాన్ని మీరు ఒకసారి కింద చూడండి. అబౌవ్ ఇచ్చారు దాన్ని స్టూడెంట్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్, కామన్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ కామన్. మీకు స్పెషలైజేషన్ ప్లస్ ఆర్గనైజ్డ్ డూయింగ్ ద ఫస్ట్ 2 వీక్స్ అండ్ సెమిస్టర్. అంటే మీరు ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఫస్ట్ 2 వీక్స్ ఫస్ట్ సెమ్కి. అంటే టీచర్ ఎవ్రీవన్ స్టూడెంట్ ఎక్కడి నుంచి వచ్చారో ఏ ఏరియాలో తెలియదు. తర్వాత ఫౌండేషన్ ఎడ్యుకేషన్ క్రెడిట్స్, తర్వాత డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ 64 క్రెడిట్స్, ఎబిలిటీ అచీవ్మెంట్కి ఎడెడ్ కోర్స్కి 28, స్కూల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్కి 20 క్రెడిట్స్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ సర్వీస్కి 20 క్రెడిట్స్. టోటల్ ఏంటంటే 160 క్రెడిట్స్ అండి. మీకు 160 క్రెడిట్స్లో ఇంచుమించుగా మీకు 140, 130 నుంచి 140 క్రెడిట్స్ వస్తే బెస్ట్ అండి. 80% అబవ్ ఉంటుంది. ఇదేనండి ఈ కోర్స్ గురించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఏ ఏరియాలోకి వెళ్తుందో ఆ స్టేజ్ దాంట్లో గురించి ఇక్కడ కరిక్యులం డేటా ఇవ్వడం జరిగింది. ఈ డేటా మీకు అర్థమయ్యింది అనుకుంటాను. అర్థం కాకపోతే నాకు ఏమన్నా కొంచెం నాకు సజెషన్ చేయండి. నేను ఇంకా మీకు మంచి మంచి అప్డేట్స్ చేయడం జరుగుతుంది. ఐటాప్ గురించి, అలాగే ఎన్ఈపీ 2020 గురించి, ఎన్సీఎఫ్ల గురించి, ప్లస్ డిగ్రీ క్రెడిట్స్ గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం వీడియో ఎక్కడి వరకు కూడా వస్తుందో, కొంచెం నా వీడియో కూడా వెళ్తుందని నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి కాబట్టి కొంచెం నాకు ఏమైనా సజెస్ట్ చేయండి. ఇదండి కరిక్యులం ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించింది. ప్లస్ న్యూ ఎడ్యుకేషన్, ఓల్డ్ ఎడ్యుకేషన్ 2 పక్కనే చూపించడం జరిగింది. తర్వాత మీకు ఇంకా నేను ఎన్సీఎఫ్లు కావాలంటే ఎన్సీఎఫ్లో జరిగింది. ఆ ఎన్సీఎఫ్ల గురించి మీకు ఇంకా మరికొన్ని అప్డేట్ ఇస్తాను. ఇంకా చూడండి అండి. ఇక్కడ ఐటాప్ గురించి మీకు అర్థమైంది అనుకుంటా. ఐటాప్ అంటే ఏంటి, అసలు ఐటాప్ ఎందుకు వచ్చింది, దీనివల్ల యూజ్ ఏంటి, మనకి బెనిఫిట్స్ ఉన్నాయా అని ఇవ్వడం జరుగుతుంది అండి. ఇది ఐటాప్ 4 ఇయర్స్ డిగ్రీ అండి. డ్యూయల్ డిగ్రీ అండి. అంటే డిగ్రీ 3 సంవత్సరాలు, బీఈడీ 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోతుంది. అక్కడ మీకు ఇక్కడంటే డ్యూయల్ దీనిలో జాయిన్ అయితే మీకు తొందరగా సర్టిఫికేట్ వస్తుంది. మీకు ఏమో డిఎస్సి రాయాలంటే మీకు ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ అంటే డిఎస్సి అప్లికేషన్ పెట్టేటప్పుడు 4 ఇయర్స్ ఇంటిగ్రేట్ డిగ్రీ లేకపోతే ఇంటిగ్రేట్ పీజీ అని ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు. ఈ 2030 తర్వాత ఏంటంటే ఎవ్రీవన్ స్టూడెంట్ టీచర్ అవ్వాలంటే ఎవ్రీవన్ పర్సన్ టీచర్ అవ్వాలంటే 2030 తర్వాత ఇంటిగ్రేట్ బీఈడీ కంపల్సరీగా ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఏంటంటే మూల్యాంకన విధానం తీసుకురావడం జరిగింది. దీంట్లో 10 మార్కులు మూల్యాంకన విధానానికి. అంటే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. 2030 తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవ్వాలి. దానికి 10 మార్కులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎడ్యుకేషన్ చేంజెస్ అవుతుంది. ఇంకా మీరు చేసుకున్నారా ఇది కానీ మీరు చేసుకున్నారా తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. ఇంకా ఈ వీడియోని నేను ఇంకా క్లారిటీగా ఇంకా రకరకాల అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా సబ్స్క్రైబ్ చేయండి.